కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, అందరు గట్టిగా చెప్పండి. మంచిది. దేవునికి స్తోత్రాలు కొడొచ్చున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? బాగున్నారా? మంచిది. నేను కూడా బాగున్నాను. కొన్ని మాటలు మనం చూద్దాం. నిజమైన భక్తుడు విడువగా దేవుణ్ణి వెంబడిస్తాడంట. నిజమైన భక్తులు, నిజమైన భక్తుడు, నిజమైన భక్తులు దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే, నీవు నన్ను దీవించు అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను అంటారు. ఎవరు? నిజమైన, చెప్పండి, నిజమైన భక్తులు. యేసదారులు కూడా ఉంటారు, యేసదారులు కూడా ఉంటారు, భక్తిహీనులు కూడా ఉంటారు. ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, నువ్వు ఎంతవరకు భక్తి చేస్తున్నావు? నిజమైన భక్తుడివా? నిజమైన భక్తురాలివా? భక్తిలో నీకు స్థిరత్వం ఉందా లేదా అనేది నీ జీవితంలో నీవు ఆలోచించుకోవాలి. చాలామంది భక్తులు చేస్తుంటారు. ప్రపంచంలో రకరకాలైన భక్తులు ఉంటాయి. నీ భక్తి వేరు, వాళ్ళ భక్తి వేరు. నీవు ఆరాధించు దేవుడు వేరు, వారి దేవుడు ఆరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓ చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నారు. ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే, నిజమైన భక్తుడు దేవుని ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తారండి? గట్టిగా చెప్పండి, గట్టిగా ఏం చేస్తారు? గట్టిగా ఆయన్ను పట్టుకుంటాడు. ఎప్పుడు దాకా? ప్రాణము పోయినా పర్వాలేదు, ఇంకా ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను అనేవంటి మాటలు బైబిల్ గ్రంథంలో చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 32:26 ఈ వాక్య భాగం మనకు కనిపిస్తుంది. నిజమైన భక్తుడు యాకోబు ఆయన ఏమి చెప్తున్నాడు అనేవంటి విషయాన్ని మనం బైబిల్లో చూసినట్లయితే, ఆయన అంటాడు, నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివ్వను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతులు ఒకసారి పట్టుకోండి, చెప్తాను. పట్టుకోవాలి, తొందరగా పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మాటను చెప్పుకోండి ఒకసారి. మీరు చెప్పుకోండి. ఎట్టుంటుంది? నోరు ఉందా లేదా? మరి చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఆయన
సంచరించుచున్నాడు అని మీరు నమ్మితే, మీరు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, మీరు నిజమైన విశ్వాసులైతే మీ తలల మీద మీరు చేయబెట్టుకొని, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఈ భూమి మీద ఆశీర్వదించబడలేను, ఈరోజు తప్పనిసరిగా నీవు నన్ను ఆశీర్వదించమని మీ తలల మీద మీరు చేయబెట్టుకొని ప్రభుని అడగండి. తప్పనిసరిగా ఈ కూడిక ముగించు లోపు నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యాకోబు భక్తుడు యేసయ్య దగ్గర ఎలా ఉన్నాడంట చెప్పండి. ఎంతమంది పిల్లలు? దేవుడు తనకు సమస్తమును ఇచ్చాడు. భార్య, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, పనివారు, గొర్రెలు, మేకలు, సమస్తమును, దాసులు, దాసినలు, ఇవన్నీ ఇచ్చాడు. పట్టజాలంత విస్తారమైన వంటి దీవెనలు యాకోబుకు దేవుడు ఇస్తే, యాకోబు ఏం చేశాడంటండి? ఇవన్నీ నాకున్నాయి ప్రభువా, ఇవన్నీ నాకు ఇచ్చాయి, కానీ వీటి వలన నాకు ఆశీర్వాదాలు లేవు, నీవు నన్ను ఇప్పుడు ఆశీర్వదించాలి. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులు, సమస్తము, గాడిదలు, గుర్రాలు సమస్తం ఇచ్చావు. దాసులు సమస్తం నాకు ఇచ్చావు. ఇవన్నీ ఇచ్చినా వాటి వలన తాత్కాలికంగా నా బ్రతుకు తీరు మాత్రమే నడిపించబడుతుందేమో, కానీ నాకు నీవిచ్చే ఆశీర్వాదం కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా బ్రతుకు మారాలి, నా నడక మారాలి, నా ప్రవర్తన మారాలి, నా పద్ధతి మారాలి. నీవు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను ఇక్కడ నుండి పోనివ్వను. నిజమైన భక్తుడు దేవుని మందిరములో జాగ్రత్తగా ఉంటాడు, భయము కలిగి భక్తి కలిగి ఉంటాడు. వచ్చిన వంటి వాడు ఆయన పాదాలు పట్టుకొని తన సమస్యను ఆయనతో చెప్పుకుంటాడు. యాకోబుకున్న సమస్య ఏంటి? డబ్బు ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నారు, సమస్తమును ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా యాకోబుకున్నది ఒకే ఒక భయం. ప్రైజ్ ద లార్డ్. యాకోబు అనుకోవచ్చు కదా, ఇవన్నీ ఇచ్చిన వాడు మా అన్న మనసును కూడా మార్చగలుగుతాడు కదా అని అనుకోవాలి కదా. కానీ ఎక్కడో తనకు భయం ఉంది, ఎక్కడో తన జీవితంలో భయము తనను వెంటాడుతుంది. ఆ భయము తన జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది, నిలబడనివ్వకుండా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు నాతో లేకపోతే నేను ముందుకు సాగలేను అని యాకోబు ఎప్పేకు రేవు దగ్గర నిలబడి దేవునితో పోరాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నన్ను పోనిమ్ము, తెల్లారిపోతుంది యాకోబు, తెల్లారిపోతుంది, నన్ను వెళ్ళనివ్వు అని దేవుడు అంటుంటే ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను దీవిస్తేనే నిన్ను పోనిస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొందరు ఉన్నారు, ఎప్పుడు ముగిస్తాడా వెళ్ళిపోదామని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. దరిద్రపు ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. బాగుపడాలనే ఆలోచన కలిగి దేవుని మందిరానికి రావాలి. ఒక 10 నిమిషాలు ఆలస్యమైన, 10 నిమిషాలు తొందరగా ముగించిన దేవుని రెక్కల నీడలో ఆశీర్వాదం పొందుకోవాలి అనే ఆలోచన కలిగి దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. ఎప్పుడు వదిలిపెడతారా, ఎప్పుడు పారిపోదామా అన్నట్టుగా ఉండకూడదు. నువ్వు నిజమైన భక్తుడు అయితే, నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన దేవుని కుమారుడు కుమార్తె అయితే ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర నువ్వు మనవి చేయాలి. చదవండి ఆ వాక్యం మొత్తం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా
మీ గుండెల మీద మీరు చేపెట్టుకొని చెప్పగలరా, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను, అదే సంగతి తర్వాత నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అనే మాట అంటారా? ఒకవేళ మీరు అన్నా, నేను అనమని చిలక పలికించినట్టుగా జోష్యం చెప్పినోడు చిలకను పలకమన్నట్టు పలికినట్లుగా మిమ్మల్ని నేను పలికించినా మీరేం చేస్తారు తెలుసా? ఫోన్ రింగ్ అయిందంటే పరిగెత్తారు, ప్రమాణాన్ని పక్కన పెట్టేస్తారు, ప్రార్థన విషయం పక్కన, దేవుని సన్నిధి సంగతి తర్వాత, ముందు ఈ సెల్ ఫోన్ తీసుకొని ఏం చేస్తారంట, బయటికి పరిగెత్తుతారు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితం బాగుపడకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? నీలో భయము లేనందువలన. నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం నీలో ప్రార్థన జీవితం లేకపోవటం వలన. నీ కుటుంబంలో నీకు ఐక్యత, ఆదరణ, సమాధానం లేకపోవటానికి గల కారణం దేవుని పాదాలు పట్టుకోవలసిన నీవు ఎవరో పాదాలు పట్టుకొని ఏడుస్తున్నావు. దేవుని పాదాలు పట్టుకోకుండా, దేవుని సన్నిధిలో నిలబడకుండా, దేవుని సన్నిధిలో స్థిరపరచబడకుండా నువ్వు ఎక్కడో వెళ్ళి ఎవరో పాదాలు పట్టుకొని ఏడిస్తే ప్రయోజనం ఏముంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యాకోబు భక్తుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ఏమని? నిజమైన భక్తుడు దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎప్పుడు విడిచిపెట్టాలి? ఆయన మనల్ని దీవించినప్పుడు, మనలో తీరు, నడక, పద్ధతి మారినప్పుడు, ఆయన ఆశీర్వదించినట్లు ఎట్లా కనపడుతుంది? ప్రైజ్ ద లార్డ్. యాకోబును దీవించినట్లుగా తన నడకలో మనం కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ స్థలం నుండి బయలుదేరేటప్పుడు యాకోబుకు నడక ఏమైందంట? చేంజ్ అయిపోయింది. కుంటుతో నడవటం మొదలు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని పిల్లలు దేవుని సన్నిధిని విడువక ఆయన అడుగు జాడలో నడిచే వ్యక్తులుగా మనం మారాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా చెప్పబడింది. మరొక మాట దయచేసి చూడండి, మరొక మాటను కూడా మనం చూద్దాం. యోబు గ్రంథంలో ఒక మాట మనకు రాయబడిన మాట ఏంటంటే, యోబు భక్తుడు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అనేవంటి విషయాన్ని మనం చూస్తే 13వ అధ్యాయము 15వ వచనములో ఒక మాటను చెప్పాడు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. చప్పట్టు కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఒక్క విషయం గమనించండి. ఈరోజు పాస్టర్ గారు ఏమన్నా అనుకోనివ్వండి, నేను మాత్రం టయానికి వెళ్ళిపోతా అన్నవాళ్ళు గట్టికి చెప్పండి. హల్లెలూయా. పోయిరాపమ్మ, ఇప్పుడే లేచి వెళ్ళిపోయి ఎందుకు వచ్చింది గొడవ? హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో యోబు భక్తుడు చెప్తున్న మాట ఏంటి? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకుందాం. ఇప్పుడు చెప్పండి, నిజమైన భక్తులు ఏం చేస్తారు? యేసయ్య కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనకాడరు. దేవుని పిల్లలు అని పిలువబడుతున్న నీవు, యేసయ్య కుమార్తెలుగా పిలువబడుతున్న మీరు, మీ జీవితంలో పట్టుదల కలిగి ఉన్నావా? యోబు గారు అన్నమాట ఏంటి? దేవుడు నన్ను ఏం చేసినా పర్వాలేదు. తన జీవిత సాక్ష్యం మీకందరికీ బాగుగా తెలుసు. యోబు గారి విషయాల్లో మనం ప్రస్తావించినట్లయితే, తన జీవితంలో తను కలిగిన వంటి వేదన, బాధలు, శోధనలు, మరణకరమైన స్థితి, చావు అంచుకు వెళ్ళాడు యోబు గారు. చావు అంచుకు వెళ్ళాడు.
నీకేదైనా చిన్న బలహీనత వచ్చిందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ముసుగేసుకొని, అబ్బా లేవలేకపోతున్నానండి, నడవలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదు బాబు, చచ్చిపోయి తట్టుకున్నాను, కనీసం నన్ను పట్టించుకోండి రా బాబు అంటుంటారు. ఎవరో బాగులేనివాడు. పట్టించుకునేవాడిని వదిలిపెట్టి పట్టించుకునేవాడిని పట్టుకుంటారు వీళ్ళు. సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి సహాయము చేయలేనటువంటి వారి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. దేవుని మీద భారం పెట్టాలి, దేవుని మీద నువ్వు ఆనుకోవాలి, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. యాకోబు వలె పట్టుదల కలిగి, ప్రభువా ఈరోజు నేను నీ సన్నిధికి వచ్చాను, నీవు నన్ను స్వస్థపరిచేంత వరకు నీ సన్నిధి నుండి నేను వెళ్ళలేను. గట్టిగా చప్పటి కొట్టు. నీవు నన్ను స్వస్థపరచు వరకు నేను నిన్ను ఇక్కడ నుండి పోనివ్వను అని నువ్వు ఎప్పుడైతే పట్టుదల కలిగి నిలబడతావో, ప్రార్థన చేస్తావో, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మనవి చేస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సంపూర్ణ క్రైస్తవునిగా దేవుడు మార్చగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను స్వస్థపరిచి ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో, ఆయన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పలుమార్లు నేను చెప్తూ ఉంటాను, నన్ను బాగు చేసిన వాడు నిన్ను కూడా బాగు చేస్తాడు. కొంచెం బేస్మెంట్. నన్ను బాగు చేసిన వంటి దేవుడు ఇక్కడ అక్కడ, నన్ను బాగు చేసిన వంటి వాడు నిన్ను కూడా బాగు చేస్తాడు. నన్ను స్వస్థపరిచిన వాడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నాకు సమాధానం కలుగు చేసిన వాడు నీకు కూడా సమాధానం కలుగు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, యోబు గారు చెప్తున్న మాట ఏంటి? ఆయన చక్కగా దేవుని సన్నిధిలో దేవుని విడిచిపెట్టు అన్న వారికి చెంపదెబ్బ కొట్టినట్టుగా యోబు గారు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏమని చదవాలి తొందరగా? ఆయన నన్ను చంపినను నేను మాత్రం ఆయన కొరకే కనిపెట్టుకుంటా. మీరేమన్నా అనుకోండి, నాకెందుకు వచ్చింది? ప్రైజ్ ద లార్డ్. యోబు వలె పట్టుదల కలిగిన వాడుగా ఉండాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి, సాహసము చేసే ఆ శక్తి, ఆ ధైర్యం నీకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ఆ వాక్యం పూర్తిగా చదువుదాం. ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమైనదిగా నేను రుజువు చేసుకొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోబు జీవితంలో ఒకటి, ఎన్ని కష్టములు వచ్చినా, ఆపదలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏమి చేసినా, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం యేసయ్య కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. రెండోది ఏంటయ్యా అంటే, నా ప్రవర్తన ఆయన సన్నిధిలో న్యాయమైనదిగా, చెప్పండి, న్యాయమైనదిగా నేను రుజువు చేసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యాకోబు ఎవరై అంటే పట్టు విడువని, చెప్పండి, పట్టు విడువని దేవుని భక్తుడు. దేవుని భక్తుడు అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా రాయబడింది. అందుకని నేను రాసుకున్నాను, నిజమైన భక్తుడు. నిజమైన భక్తుడు అంటే అబద్ధమైన భక్తులు కూడా ఉంటారని. ఏంటండి? అబద్ధికులు కూడా ఉంటారు. మన ముందే నాటకం వేస్తారు. ఏంటండి? మన ముందు ఉన్నంతసేపు బ్రహ్మాండంగా నటిస్తారు, మంచిగా నటిస్తారు. అసలు ఏమీ తెలియదన్నట్టుగా, తనది తాను కప్పుకొని ఏమీ తెలియదన్నట్టుగా నటిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మన ముందు నుంచి వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా మామూలే. ఏంట్రా పాస్టర్ గారి ముందు బలి నటించావంటే, అంత మాత్రం నటించకపోతే వచ్చే ఆదివారం మనకు ఓటింగుల మీద
మీటింగ్స్ ఉంటాయి, అందుకని ఆయన ముందు నటించాలి. ప్రైజ్ ది లార్డ్. నా ముందు నటిస్తే నటించవు, కానీ దేవుని ముందు నటించబాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందు నీ నటన ఎంత మాత్రమును పని చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యోబు గారు 2 విషయాలు తెలియచేశారు. ఒకటి, నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. ఎప్పుడు దాకా? చనిపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను చంపేసినా పర్వాలేదు, నేను ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకొని ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఇద్దరు గారాబంగా ప్రేమించుకున్నారండి, బాగా ప్రేమించుకున్నారు ఇద్దరు. ఒక ఆయన ఏం చేశాడంటే వీళ్ళిద్దరి మధ్యలో వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఒక చోట పార్కులో కూర్చొని ఉంటే ఈ ప్రేమ జంటల మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరే వీళ్ళ ప్రేమ ఎంతవరకు చూద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి పరిచయం అయ్యి సెకండ్ ఇచ్చి, ఈ అమ్మాయితో నేను 10 నిమిషాలు మాట్లాడొచ్చా అంటే, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అమ్మాయితో అంటాడు వీడు. అరే కాదురా, కొంచెం బాగు, నేను కొంచెం అమ్మాయితో పర్సనల్ మాట్లాడుతాను అంటాడు. ఆ మాట్లాడేదేంటో నా ముందే మాట్లాడు అంటాడు వీడు. మొత్తానికి సర్లే అని చెప్పి వాడి ముందే స్టార్ట్ చేశాడు. అతను ఏం చేశాడు తెలుసా? ఈ అబ్బాయి అంటే నీకు ఇష్టమా? అవును ఇష్టమని, మేము ఇద్దరం గారాబంగా ప్రేమించుకున్నాం, ఆ అబ్బాయి తప్ప నేను ఇంకెవరిని ప్రేమించలేను, ఆ అబ్బాయిని చూడకపోతే నేను ఉండలేను అని. ఈ అబ్బాయి కూడా అమ్మాయిని నేను చూడకపోతే ఉండలేననింది అన్నాడు. సర్లే అని చెప్పి వీడేం చేశాడంటే, నువ్వంటే నాకు ఇష్టం, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తానని చేతులు పెడితే, డబ్బుకి వెళ్ళి చూస్తుంది చెప్పండి, ఆ అబ్బాయికి వెళ్ళి చూస్తుంది. ఈ డబ్బుకి వెళ్ళి చూస్తుంది, ఆ అబ్బాయి ముఖం చూస్తుంది. ఎవరో ఈ గారాబంగా ప్రేమించే కోకిల. ప్రైజ్ ది లార్డ్. అటు చూస్తుంది, ఇటు చూస్తుంది. మరలా తీసి 1 లక్ష రూపాయలు చేతులు ఇచ్చాడు. 2 లక్షలు వాడిని వదిలేసిరా అన్నాడు. నీకన్నా బుద్ధి ఉందా అసలు? నేను ఎంతగా వాడిని ప్రేమిస్తే నన్ను వదిలేసి రమ్మంటావా అని 2 లక్షల రూపాయలు పట్టుకొని మనసులో ఇంకా ఇస్తాడేమో అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తానికి అటు చేసి ఇటు చేసి 5 లక్షలు చేతిలో పెట్టిన తర్వాత ఆ అబ్బాయి అంటాడు, నీకు బుద్ధి ఉందా? ఏంటి అలా చేస్తున్నావు? డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు అంటే, నువ్వు నోరు మూసుకో. ఏంటంటే నువ్వు నోర్మోయ్. అప్పుడు ఈ అమ్మాయి ఏమని తెలుసా? నీ జీవితంలో నిన్ను ప్రేమించి నీ ఎంట తిరిగిన అన్ని రోజుల నుండి 2 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. ఎప్పుడైనా నాకు ఒక జత బట్టలు తీసి ఇచ్చావా? చెవులకు కమ్మలు ఇప్పించావా? మెడలో చైన్ అన్న ఇచ్చావా? సరైన చెప్పులు కొనిచ్చావా? ఇప్పటికిప్పుడే నా చేతిలో 5 లక్షలు పెట్టాడు. నువ్వు నాకు అవసరం లేదు, ఈయనే నాకు కావాలి అని చెప్పి వీటితో బయలుదేరి. ఇదే ప్రేమ అంటే. మొత్తానికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని లాగిచ్చి ఒకటి కొట్టాడు. ఎవరికి? ఆ అమ్మాయికి లాగిచ్చి ఒకటి కొట్టాడు. కొట్టిన తర్వాత వాడిని పిలిచి, ఇట్లాంటి పనికి మాని వాడిని నువ్వు ప్రేమించేది బుద్ధుందా నీకు? యువత అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. షాపింగ్కి వెళ్ళేదానికి ఒకడు, బైక్ మీద ఎక్కించుకొని తిరిగేదానికి ఒకడు, బంగారు నగలు కొనించేదానికి ఒకడు, మంచి వస్త్రాలు కొనించేదానికి ఒకడు, పార్కులమ్మటి తిప్పేదానికి ఇంకొకడు. ఈరోజు పరిస్థితి ఎంత భయంకరంగా నీచంగా దిగజారిపోయిందంటే అంతగా దిగజారిపోయింది ఈరోజు. కానీ దేవుని పిల్లలైన మీరు మీ జీవితాలను మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. మీ ప్రవర్తన మీరు కాపాడుకొని అంత్య దినాల్లో ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకొని వీడు వెళ్ళి తీసుకొని తన బ్యాగులో పెట్టుకున్న తర్వాత వీడు ఈ మరల ఎక్కడికి వచ్చింది చెప్పండి, ఆడి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ బేబీ, నీ తప్ప నాకు ఎవరున్నారు తెలుసు కదా నీకు అని చెప్పింది. ఆడు కోపంతో ఊగిపోయి రెండో చెంప కొట్టాడు. నిన్ను ఇంతగా ప్రేమిస్తే, డబ్బులు ఆశ చూపిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డావు, నాకు అవసరం లేదు అని చెప్పి వాడు కూడా వదిలేసిపోయాడు. అటు వాడు పోయాడు, ఇటు వీడు పోయాడు, మధ్యలో ఒంటరిగా మిగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశలు చూపించు వాళ్ళు ఉంటారు, దేవుని ప్రేమను చూపించు వాళ్ళు ఉంటారు. కానీ దేవుని ప్రేమ వైపు నువ్వు నిలబడాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. లోకము వైపు చూడొద్దు, లోక ఆశల వైపు చూడొద్దు, సాతానుకు బానిసగా నీవు మారిపోకూడదు. నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేబు గారు అంటున్నారు, నేను నా ప్రవర్తనను నా దేవుని ఎదుట న్యాయమైనదిగా నేను రుజువుపరుచుకుంటాను. దేవుని ఎదుట నా ప్రవర్తనను నా దృష్టిలో, నా ప్రభు దృష్టిలో నేను న్యాయమైనదిగా నా ప్రభు ముందు నేను రుజువు చేసుకుంటాను. వీళ్ళ ప్రేమ ఎంతవరకు ఉందో చూద్దామని వాడు వెళ్ళాడు. డబ్బులను చూసి ఏం చేసిందంట, ఈ రోజుల్లో మిమ్మల్ని దారి తప్పించేవాడు ఉన్నాడు. ఆశ చూపించి దేవుని సన్నిధి నుండి దూరం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్థిరత్వము లేని వంటి వాళ్ళు, ఆత్మీయత అంటూ లేని వంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మలాకి గ్రంథం, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడాలి. మలాకి గ్రంథం జక్రయకు మత్తయికి మధ్యలో ఉంటుంది, చూసుకోండి. 2వ అధ్యాయము 14వ వాక్యం. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విస్తరించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయి ఉన్నాడు. చప్పట్టు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో దేవుని వాక్యము చక్కగా మనకు బోధిస్తుంది. నిజమైన భర్త భార్యను ఎప్పటికీ కూడా, చెప్పండి, ఎప్పటికీ కూడా, అయ్యా ఇటు చూడండి స్వామి, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమైన భర్త భార్యను ఏం చేస్తాడంట? విడాకులు ఇచ్చేస్తాడా? చెప్పండి, ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. ఈ చదవబడిన వంటి విషయంలో దేవుని వాక్యం చక్కగా మనకు బోధిస్తుంది. ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొనిన అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎవరు ఉన్నారంట? దేవుడు సాక్షిగా ఉన్నాడు. ఈ మాట ఎక్కడుంది మీరు చెప్పగలుగుతారా? భార్య పక్షమున దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచినట్లుగా బైబిల్లో ఎక్కడ ఉంది? మాట భార్య పక్షమున దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచినట్లుగా బైబిల్లో ఉంది. భార్యను విడిచిపెట్టాలని ప్రయత్నం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైందా? రహస్యంగా విడిచిపెట్టాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత అతనితో మాట్లాడుతుంది. ఎవరో? మీరు కాదు, ఉండండి, వాళ్ళు చెప్పాలి. అయ్యా ఎవరో?
భార్య పక్షమున దేవుడు ఉన్నాడు అని రుజుపరిచినట్లుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఎక్కడ, ఎవరు? యోసేపు మరియమ్మను రహస్యంగా విడిచిపెట్టాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె పక్షమున ఉండి దేవదూత ద్వారా ఆజ్ఞాపించాడు. ఏమని? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించింది, ఆమె ఏ పాపము చేయలేదు, ఏ పురుషుణ్ణి ఎరిగి ఉండలేదు. ఎప్పుడైతే యోసేపుతో దేవుడు మాట్లాడాడో అప్పుడు అతనికి అర్థమైంది, ఈమె పక్షమున ఎవరున్నారు, మరి నీ పక్షాన ఎవరున్నారు? అందుకని మలాకి గ్రంథములు ఈ మాట రాశాడు, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయి ఉన్నాడు. అయితే అది నీకు నీవు చేసిన నిబంధనలకు పాత్రురాలిగా నీ పెళ్లి భార్య కదా. పెళ్లి చేసుకున్నప్పుడు నీవు ప్రమాణాలు చేసావు, నిబంధన చేసావు, విడిచిపెట్టను, వెడబాయను, విడువక వెడబాయనని, నీతో 7 అడుగులు నడుస్తానని, జీవితాంతం నీతోనే ఉంటానని ప్రమాణం చేసావు. ప్రైజ్ ది లార్డ్. ప్రమాణాలు చేసావు. ప్రమాణాలన్నింటినీ పక్కన పెట్టేసి నువ్వు మరొక దారి తొక్కితే ఎలా కుదురుతుందండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మార్గమును తప్పించువాడు ఒకడు ఉన్నాడు కనుక నువ్వు మార్గమును తప్పిపోకున్నట్లు జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని నేటి వరకు కాపాడే పరిశుద్ధుడైన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన పక్షమున నిలిచి ఉంటాడు. అందుకని నువ్వు అన్యాయంగా, అక్రమంగా ఆలోచన చేసి విడిచిపెట్టాలని ఒకవేళ ఆలోచన చేస్తే ఆమె పక్షమున ఉన్నవాడు ఎవరై అంటే సర్వశక్తిమంతుడు, సజీవుడైన దేవుడు. నీ పక్షమున దేవుడు ఉండాలి అంటే నువ్వు పట్టు విడువని వ్యక్తిగా ఉండాలి, నిజమైన భక్తురాలిగా ఉండాలి, నిజమైన భక్తుడిగా ఉండాలి. ఏబు ఏమన్నాడండి? ఆయన కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, ఆయన నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం ఆయన కొరకు చెప్పండి కనిపెట్టుకొని ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. యాకోబు కూడా కనిపెట్టుకున్నాడు. గట్టిగా పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. మరొక మాటను కూడా మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం చదవాలి. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవయ్యున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా అతడు చాలు ఏమంటున్నాడు? ఏలియా శిష్యుడైన ఎలీషాతో ఆయన చెప్తున్న మాట ఏంటి? నన్ను దేవుడు యెరికో పట్టణానికి వెళ్ళమన్నాడు, నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండుమని చెప్పాడు. గుడారాల పండుగలో ఒకడు వచ్చాడు, నన్ను కలవటానికి వచ్చారు. ఒక ఫ్యామిలీ నన్ను కలవటానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను అన్నాను, వాళ్ళు రావటం నాతో కలిశారు, ప్రైలాడు చెప్పారు,
ఏం మాట్లాడలేదు, నేను ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పాను. అప్పటికి అనిల్ పాస్టర్ గారు పిలిచారు లోపల, ఒకసారి రమ్మని చెప్పమంటే నేను లోపలికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడుకొని తిరిగి రావటానికి ఒక 10 నిమిషాలు పట్టింది. వాళ్ళు నాతో అన్న మాట ఏంటంటే, పాస్టర్ గారండి మీరు అర్జెంట్కి వెళ్ళరండి, మీరు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాము అన్నారు. సరే పాప ఎంతో దూరం నుంచి వచ్చారు కదా కలవటానికి, ఓ 10 నిమిషాలు ఉంటారులే అనుకున్నాను. వీళ్ళకి ఉన్న ప్రేమ ఎంతో తెలిసిపోయింది. మొత్తానికి నేను అక్కడ మాట్లాడుకొని తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేలోపు వాళ్ళు కనపడలేదు. అక్కడ నా దగ్గర ఉండేవంటి విశ్వాసులు సేవకులు ఉన్నారు. వాళ్ళని అడిగారు, అయ్యా ఇక్కడ ఫ్యామిలీ కూర్చోమని చెప్పాను కదా, కూర్చున్నారు కదా, ఎటు పోయారని. అన్నా మీరు అటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. కొందరికి ప్రేమ ఉంటుంది, ఉండాలి, నిలబడాలి, కాసేపు ఉండి కలిసి మాట్లాడుకొని వెళ్దాం అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో మాట్లాడాల్సిన అవసరమే లేదు, తిరిగి వచ్చే లోపు వీళ్ళు లేరు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, నేను నా పని నేను చూసుకున్నాను. లాస్ట్ రోజు బస్సు ఎక్కేటప్పుడు కలిసారు. అన్నా మీకోసం చాలాసేపు కూర్చున్నామన్నా అన్నారు. చాలాసేపు కూర్చున్నామన్నా, మీరు రాలేదు అందుకని వచ్చేసాము. ఎందుకు ఏంటి అని అడిగా. లేదన్నా మీకు కానుక ఇవ్వాలని వచ్చాము అన్న. మీ పాస్టర్ గారు లేరా కానుక ఇచ్చేదానికన్నా? కొందరు చూడు తలకాయలు దించుకుంటున్నారు కింద. ఇంట్లో వాడిని పట్టించుకోరు కానీ పక్క వాడిని పట్టించుకుంటారు అన్నట్టుంది కొందరు వ్యవహారాలు. మీ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా అంటే, మీకు ఇచ్చి ప్రార్థన చేయించుకుందాం. ఆయన కూడా సేవకుడేగా, ఆయన కూడా ప్రార్థన చేస్తాడు కదా. ఘనత కోసం ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు, ఘనత కోసం ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడ ఇవ్వకుండా ఎక్కడో పోయిస్తుంటారు. అది నాకు నచ్చదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతుంది నేను మినిస్ట్రీకి వచ్చి. గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలుగుతా, ఏ సేవకుడు కూడా చెప్పలేడు. ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ ఏ విశ్వాసులు నాకు ₹1 కానుక ఇచ్చినా కూడా ఆ సేవకుడు చూడకపోయినా ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి తీసుకొని, ఇదిగో కానుక ఇచ్చారని ఇస్తే, దాన్ని ముందులో ఉంచుకోండి అంటారు వాళ్ళు. నాకు అక్కర్లేదంటారు. నా దేవుడు నన్ను గతి లేని వాడిగా చేయలేదు, రీతిలో ఉన్నాను కాబట్టి ఈ రోజు వరకు నేను హోసన్నా మినిస్ట్రీలో నిలబడగలిగాను. ప్రైజ్ ద లార్డ్. మంచి మనసుతో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలుగుతాను, నేను హోసన్నా మినిస్ట్రీలో ఉన్న ప్రతి విషయాల్లో చెప్పమనండి. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా నా దగ్గరికి వస్తే చెప్తాను, మీ సేవకులు తీసుకెళ్ళి ఇవ్వండి, వారి అక్కర్లు తీర్చబడతాయి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పోస్ట్ ఆఫీస్కి వచ్చింది ఒక ఆమె, మన విశ్వాసి. ఎందుకు వచ్చామంటే, చెన్నై కానుక పంపించాలి పాస్టర్ గారు. ఎవరికి? చెన్నైకి అంట. ఎవరికి? నువ్వు ఏ సంఘానికి వెళ్తావు? అవసరం మందిరానికి. మరి అక్కడ పాస్టర్ గారు లేరా అన్న. మీరే కదండి పాస్టర్ గారు, మీది మీకే, అయింది ఆయనకి. నువ్వు చస్తే సమాధి చేసేది నేను, నీ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే ప్రార్థన చేసేది నేను, నీ కొరకు నీ కుటుంబం కొరకు రాత్రి పగలు ప్రార్థన చేసేది నేను, నీ ఇంట్లో ఏ కార్యక్రమం మంచి అయినా పెళ్ళి అయినా ఏదైనా జరిగితే కార్యక్రమం చేసేది నేను, కానుక పంపించేది. ఏ హోటల్లో నువ్వు భోజనం చేస్తావో ఆ హోటల్లో నీ బిల్లు కట్టాలి. యేసన్న గారు అనేవారు ఈ మాటను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ కనపడితే నేను తిట్టాను. తిట్టిన తర్వాత సరే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని ముసుకేసుకొని కానుకిచ్చేదానికి వచ్చాను. నాకెందుకు ఆ దరిద్రం? ఆ దరిద్రాన్ని నువ్వే అంటగట్టుకొని తిరుగు అన్నాను. సంఘంలో ఉన్న సేవకుని పట్టించుకోరు. ఇంకొక సేవకుడు కావాల్సి వచ్చింది వాడికి. ఈ మధ్య ఒక పాస్టర్ గారు మన విశ్వాస ఇంటికి వెళ్ళాడు. బాగా గమనించండి.
ఆ పాస్టర్ గారితో విశ్వాసాన్ని ఏంటంటే, మా పాస్టర్ గారి మధ్య మా ఇంటికి రాలేదండి, దేవుని కానుక తీసి పెట్టాను అని చెప్పి ఆమెకు చెప్పింది. ఆయన ఏమని అడిగాడా, నీకు అవసరమా? ఆ పాస్టర్ గారు అన్నారంట, నేను కూడా పాస్టర్నే కదా, నాకు ఇవ్వచ్చు కదా అన్నాడంట. నువ్వు ఎందుకు చెప్పాలి, ఆయన ఎందుకు అడగాలి? ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి కదా. పాస్టర్ గారండి, నేను దేవుని కానుక తీసి పెట్టాను అని చెప్పింది. ఎంత ఏంటని సంగతి, ప్రార్థన చేసి వస్తా ఎటు తీసా 50 రూపాయలు. ఈ 50 రూపాయల కోసం ఎంతమంది పాస్టర్లకి చెప్పిందో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు ఏం బోధిస్తుంది? కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు. కేవలం నువ్వు బాగుపడకపోవటానికి కారణం ఇదే, ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు ఇలాంటివే. ఎవరు మనల్ని గణపరచాల్సిన అవసరం లేదండి. నీ భార్య నిన్ను గణపరిస్తే చాలు, నీ భర్త నిన్ను గణపరిస్తే చాలు, నీ పిల్లలు ఒక తల్లిదండ్రులుగా మిమ్మల్ని గణపరిస్తే చాలు. మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, నా భార్య చాలా మంచిది, నా భర్త చాలా మంచోడు అని నీవుగా గణపరుచుకుంటే నీ కుటుంబం దేవుని సన్నిధిలో నిలబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది ఉండాలి. కానీ వీళ్ళని పొగట్టం వదిలిపెట్టి ఇంకొకటి పొగిడితే ఎట్లా? దైవచనుడు అంటున్నాడు, దేవుడు నన్ను ఎరుకో పట్టణానికి వెళ్ళమన్నాడు కనుక నీవు ఇక్కడే ఉండుము అన్నాడు. ఎక్కడా? ఉన్న చోటన ఇక్కడ నీవు ఉండమన్నాడు. ఏలియా శిష్యుడైన ఎలీషా ఏమన్నాడు తర్వాత మాట? అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంట? విడిచిపెట్టడు. నిజమైన భక్తుడు ఏం చేస్తారు? దేవుని విడిచిపెట్టరు. నిజమైన విశ్వాసులు సంఘక్షేమాన్ని కోరుతారు, సవాసాన్ని కోరుకుంటారు, విడిచిపెట్టకుండా ఉంటారు. కొందరు ఆల్ రౌండ్ ప్రైజ్ ది లార్డ్. కొందరు తిరుగుతూ ఉంటారు, అన్నీ తిరుగుతుంటారు. స్థిరము ఉండదు, వాడికి నిలకడ ఉండదు. ఏంటంటే ఒక్క చోట ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను ఒకసారి మీటింగ్ పోతే మన విశ్వాసం ఒకరిని తీసుకొని పోతే నాకు ప్రైజ్ లాడ్ అన్నారు. సెకండ్ ఇచ్చారు, పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ అన్నారు. ఈయన మా విశ్వాసం అంటే నాకెందుకు తెలీదు, ఎవరో ఇతను నవ్వి, నేను మా విశ్వాసం అండి, చాలా మంచోడు, బుద్ధిమంతుడు, చాలా మంచి గుణం కలిగిన పరిచయం చేద్దామని నేను చెప్తే వీడు నా ముందు మేక అరిచినట్టు అరిచి, ఏంటంటే నాకెందుకు తెలియదా పాస్టర్ గారు? ఈయన తెలుసు, ఆయన తెలుసు, ఈయన తెలుసు, ఆయన తెలుసు. వరుసగా 12 మంది పాస్టర్లు ఉంటే అందరి గురించి నాకు చెప్తున్నాడు. వీళ్ళందరూ నాకు, ఒరి నీకెట్ట తెలుసురా అంటే, ఒక్కొక్క సంవత్సరం చర్చిలో నేను ఉన్నా. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు అంటాడు? ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క సంవత్సరం. 12 సంవత్సరాలకు మీ చర్చికి వచ్చానండి. నువ్వు 13వ వాడివి. సమరేశ్వరికి 5 మంది, వీడికి 13 మంది. ఇదండి మనుషుల చరిత్ర. హల్లెలూయా. ఎలీషాతో ఏలి అంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను పొరపాటున నిన్ను విడిచిపెట్టను. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు, దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. యాకోబు దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. యోబు దేవుని సన్నిధిలో ఏమంటున్నాడండి? నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన కొరకు కనిపెట్టుకోవటం మానను, కనిపెట్టుకొని ఉంటాను. మలాకి గ్రంథములో మనం చూసాం, యవ్వన కాలపు నీ భార్య పక్షమున నువ్వు అన్యాయముగా ఆమెను విడిచిపెట్టాలని ఆలోచన చేస్తే ఆమె పక్షమున, చెప్పండి ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. చెప్పండి, దేవుడు ఎవరు పక్షం ఉంటాడంటే, ఆయన పాదాలు పట్టుకున్న వారి పక్షమున ఉంటాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా.
స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే దేవుని పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వారి పక్షమున దేవుడు సాక్షిగా ఉంటాడు. అందుకని ఎలీషాను ఇక్కడ ఉండమని చెప్పినా కూడా ఆయన ఏమంటాడు, నేను ఇక్కడ ఉండను, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళితే నేను కూడా నీతోనే వస్తా. తర్వాత వాక్యం, యెరికోలో ఉన్న ప్రవర్తన శిష్యులు నేడు యెహోవా నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా? అతడు చప్పటి కొట్టి ప్రభువును మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఒక విషయం కొంచెం జాగ్రత్తగా నాకు చెప్పాలి. మీరు ప్రభు నమ్మారు, ప్రభుతోనే జీవిస్తూ ఉన్నారు, ప్రభు సన్నిధికి వస్తున్నారు, కుటుంబ సమేతం ఆయన సన్నిధిలోకి వచ్చారు. మీ ఇంట్లో కానీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు పరలోకానికి వెళతారు అనే నమ్మకం ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ఎత్తాలా? ఏం ఎత్తరేంటి? ప్రైజ్ ది లార్డ్. యెరికో పట్టణంలో ఉన్న శిశువుల ప్రవర్తలు వీళ్ళందరూ ఎలీషాతో అంటున్నారు, మీ గురువు పరమునకు వెత్తపడతాడు. ఆ సంగతి మీకు తెలుసా అంటే ఆయన ఏమన్నాడండి, నాకు తెలుసు. దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని తెలిసిన వాడు సేవకుని వెంబడిస్తాడు, సేవకుని ప్రేమిస్తాడు, ఆయన మార్గంలో నిలిచి ఉంటాడు. అందుకని నిజమైన భక్తుడు, నిజమైన భక్తురాలు ఏం చేస్తారంట? వారిని ఎంత మాత్రమును విడిచిపెట్టరు. వారి బంధం అనేది చాలా ప్రతిష్ఠితమైనది, వాగ్దానము చేయబడినది. అది నెరవేర్చడానికి కొరకే ఎక్కువగా చూస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఎలీషాను కొన్నిసార్లు చెప్పినా కూడా అతను వినకుండా ఆయనతోనే, చెప్పండి, ఆయనతోనే వెళ్ళాడు. విడిచిపెట్టకుండా అతను వెంబడించాడు. ఆ తర్వాత మరలా ఆయన అంటాడు, దేవుడు నన్ను యోర్దాను నది దగ్గరికి వెళ్ళమన్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అని అంటే, లేదండి నేను కూడా నీతోనే వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దాకా ఎలీషా ఏలియాను వెంబడించాడు అంటే, ఏలియా ఎత్తబడి పరమునకు చేర్చబడి ఆయన దుప్పటి కింద పడిన తర్వాత ఆ దుప్పటిని తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెత్తబడక మునుపు ఏమన్నాడు తెలుసా? నా యొద్ద నుండి నీకు ఏం కావాలని కోరుకుంటున్నావంటే, 2 పాళ్ళ ఆత్మను నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీకు ఏదైనా కావాలా అని నేను అడిగితే, పాస్టర్ గారండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2 లక్షలు అప్పిస్తే ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 లక్షలు అప్పిచ్చండి చాలు, 50,000 ఇప్పించండి పాస్టర్ గారు, 10,000 ఇప్పిస్తే చాలు, మరలా వారంలో నీకు ఇచ్చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఇట్లాగే ఒకడు ఏం చేశాడంటే, బతిలాడుతున్నాడు, ఒరే నాకెవరు ఇస్తారా అప్పు అంటే, పాస్టర్ గారండి సహాయం చేయండి అని చెప్పంటే, సర్లే అని చెప్పి 10,000 ఇప్పించా. ఇప్పుడు మరుసటి రోజు ఆదివారం నుంచి కనపడట్లే మందిరంలో. 10,000 ఇప్పించా, 10,000 పోయా. చెప్పండి, ఈ మనిషి కూడా రావట్లేదు. ఒక రోజు ఇంటికి వెళ్తే తాళం వేసి ఉన్నారు ఇంటికి. ఒరే ఇంట్లో వాళ్ళు లేరంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందుకని నేను అంటాను, ఎవరు అప్పటికి పక్కనైనా అప్పటికి నేను ఇప్పిస్తే మీరు మందిరం వదిలిపెట్టి కనపడకుండా వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చింది గొడవ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఎలీషాను అన్నాడు,
నీకు నా యొద్ద ఏమి కావాలంటే 2 పాళ్ళ ఆత్మను నాకు కావాలి. అప్పడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఏంటంటే మంచి బిల్డింగ్ కావాలని అడగలేదు, 2 పాళ్ళు ఆత్మ కావాలి అన్నది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆయన అన్నాడు, నా దుప్పటి కింద పడుతుంది, దాన్ని తీసుకెళ్ళి యోర్దాను నదిలో కొట్టమన్నాడు. ఆ పడిపోయిన దుప్పటిని తీసుకున్నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి కొడితే యోర్దాను నది ఏమైపోయిందంట? పాయలుగా చీలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గురువు పోయాడనే బాధ తనకు లేదు. తన జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడనే ఆనందంతో ఆగిపోయాడు. చప్పటి కొట్టు గట్టిగా హల్లెలూయా. తరాలు మారినా, యుగాలు మారినా నీ కుటుంబాన్ని ఆశీర్వాదము విడిచిపెట్టకూడదు. దేవుని పాదాలను విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధికి దూరము కాకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. 2 పాళ్ళ ఆత్మ నీ కుటుంబంలో నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట రాయబడి ఉంది. చెప్పమంటారా, ముగించమంటారా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరొక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము. సామెతలు 17వ అధ్యాయం 17వ వాక్యం. నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితురాలు ఏం చేస్తారంట? విడువక ప్రేమిస్తారు. కొందరు మోసం చేస్తారు, కొందరు నిన్ను దూరం పెడతారు. నిన్ను దూరం పెడుతుంటే నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకా నువ్వు వాళ్ళని వెంబడిస్తుంటావు. వాళ్ళు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచన చేయకుండా, ఆలోచన లేకుండా అలా ఉండకూడదు. ప్రపంచమంతటిలో ఎక్కడ వెతికినా నిజమైన స్నేహితుడు ఒకే ఒక్కడు, పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు మనకు నిజమైన స్నేహితులు ఎక్కడ కూడా మనల్ని కనపడలేదు. స్నేహితులను నమ్మాడు, వెళ్ళిపోయాడు, తిన్నారు, ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయారు. కానీ తిరిగి మళ్ళీ తండ్రి ప్రేమను పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బంధువులు దూరమైనా, కట్టుకున్నవాడు దూరమైనా, కట్టుకున్న భార్య దూరమైపోయినా, కన్న బిడ్డలు దూరమైనా, ఎవరు నిన్ను దూరము పెట్టినా యేసయ్య నీ పక్షమున ఉండి ఆయన నీ జీవితంలో కార్యము చేస్తాడనే సంగతిని ఎప్పటికీ నీవు మరచిపోకూడదు. దేవుడు ఎప్పటికి కూడా నిన్ను దూరము చెయ్యడు. అందుకని బైబిల్ రాయబడిన మాట, నిజమైన స్నేహితుడు చెప్పండి విడువక ప్రేమిస్తాడు. కష్టాల్లో అయినా, నష్టాల్లో అయినా, నిందల్లో అయినా, అవమానాల్లో అయినా వారు నిన్ను ప్రేమిస్తారు. అర్థం చేసుకునేవాడు నీతో ఉంటాడు. అర్థం చేసుకోలేనివాడు నీతో వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అర్థం చేసుకోలేనివంటి వ్యక్తి నీతో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అర్థం చేసుకునేవంటి వ్యక్తి నీతో ఉంటే నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మాటి మాటికి ఎక్కడికి వెళ్తున్నావు? మంచి బట్టలు కట్టుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటండి మంచి మేకప్లు వేసుకున్నావు? లేరమ్మా ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటారు మీరు? ప్రైజ్ ద లార్డ్. చెప్పుకోలేనివంటి బాధలు అనుభవించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తమ బాధలను, కష్టాలను, కన్నీళ్ళను దిగమింగుకొని కాపురం చేసి నిలబెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కొందరికి బుద్ధి జ్ఞానం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఎంత పాలు పోసి పెంచినా పాము ఏం చేస్తుందండి? చెప్పండి, ఏం చేస్తుంది? ముస్సను లేసి కస్సను కాటేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాతాను ఆశ చూపిస్తాడు,
చివరికి నిన్ను నిరాశలోనికి దింపేసి ఒంటరి వాణిగా చేసి వెళ్ళిపోతాడు సాతాను. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడిచిపెట్టగా మనల్ని ప్రేమిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును అవమానించం, నిందించం, దూషించం, ముఖం మీద ఉమ్మి వేసాం, పిడిగుద్దులు గుద్దాం, సిలువ వేసి ఆయన చంపాం. అయినా ఆయన మనల్ని ప్రేమించటము మానుకొనలేదు. ఆయన మనల్ని ప్రేమించడం మానలేదు, మనల్ని ఆశీర్వదించడం మానలేదు. అది నిజమైన స్నేహితుని పని. కొందరు మనల్ని ఏం చేస్తారండి? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తప్పిపోయిన కుమార్ని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పందుల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పందుల గుంపు దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ కూర్చొని ఆలోచన చేశాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివాడు ఉన్నారు, నేను కుమారునిగా అనిపించుకుంటూ సిగ్గుపడుతున్నాను. ఆ పనివారిలో ఒకటిగా చేర్చుకోమని అడుగుదామని వెళ్ళాడు. కానీ తండ్రి ఊరుకున్నాడా? ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేశాడు. వాయిద్యాలతో, అతని సంబరాలతో తన ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను నీవు కోల్పోకూడదు, ఆ ప్రేమను పోగొట్టుకోకూడదు. లోకాశలో పడిపోయి, శరీర కోరికలు పడిపోయి, ధనాపేక్షలు పడిపోయి, మాయ మాటలకు, చెప్పుడు మాటలను విని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనము చేసుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. లూకా సువార్త, చివరిగా లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వాక్యం. 22వ అధ్యాయం 28వ వాక్యం. నా శోధనలో, నా శ్రమలలో నా సోదరులు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. చప్పటి కొట్టండి గట్టిగా ఒకసారి. కొట్టాలి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఒకటి గమనించండి, ఒకరి చేతులు ఒకటి పట్టుకోండి. ఇప్పుడు తొందరగా పట్టుకోండి. స్త్రీలు, మీరు ఎవరి చేతులు పట్టుకున్నా పర్లేదు, నీ పక్కన నీ భర్త ఉన్నాడని అనుకో, మీ పక్కనే మీ భార్య ఉంది అనుకో, చేతులు అలా అనుకొని పట్టుకోండి మనసులో. నిజంగా అని చెప్పారు మళ్ళీ గొడవ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా అనుకోండి, మనస్సులో అనుకోండి. ఈ వాక్యం చదవండి ఒకసారి. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. శ్రమైన, కష్టమైన, నిందైన, అవమానమైన మనతో నిలిచి ఉండేది ఎవరంట? నీ భర్త, నీ భార్య. చివరి శ్వాస వరకు నీతో నిలిచి ఉండేది నీ భార్య, నీ భర్త. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ అన్నమాట ఏంటి తెలుసా? శిష్యులందరినీ చూశాడు ఆయన. అక్కడ ఉన్న శిష్యులందరినీ చూశారు. అనేక మంది ప్రజలను చూసి ఈ మాట చెప్పాడు, నా శోధనలో, నా శ్రమలలో నాతో కూడా మీరు నిలిచి ఉన్నవారు మీరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శ్రమ వచ్చిందని పారిపోకూడదు. శ్రమ వస్తుందేమో అని తప్పించుకోకూడదు. పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నిజమైన భక్తుడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన మాటి మాటికి ప్రభు దగ్గరికి పోయి చెప్తాడు. ఏమని చెప్పండి? నీతో నిలబడేది నేనే. కష్టమైన, నష్టమైన ఏదైనా సరే నీతో నిలబడేది నేనే అంటుంటాడు. ఎవరో? పేతురు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యేసు ప్రభు వారు అన్నమాట ఏంటి తెలుసా? అందరికంటే ముందు పారిపోయేది ఒరే నువ్వేరా బాబు అంటాడు. యేసు ప్రభును పట్టుకోగానే పేతురు ఏం చేశాడంట చెప్పండి? ఒక ప్రధాన యాజకుని
ఒక సైనికుని చెవిని ఏం చేశాడంట, తెగ నరికేసాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ చెవిని తీసుకొని మరలా అతికించాడు. అప్పటికైనా వాడికి జ్ఞానోదయం కలిగిందా? ఈ చెవి అతికించుకున్నాడికి, ఇతడు నిజమైన దేవుని కుమారుడు, నా తెగిపోయిన చెవిని అతికించాడంటే మామూలు విషయం కాదు, ఇతను జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడా? అనుకోలేదు. దీన్ని బట్టి మీకేమర్థమైంది చెప్పండి? విశ్వాసం లేని, నేను చెప్పాలి, మీరు చెప్పండి. విశ్వాసం లేని చెవి తెగ నరికి పడేస్తే యేసు ప్రభువు తీసుకెళ్ళి అతికించాడండి. అతికించినప్పుడు ఇటు చెప్పాలి కదా, నిజంగా దేవుని కుమారుడు, ఇతను జోలికి వెళ్ళొద్దు అని యేసు ప్రభుకు నిలబడాలి కదా. విశ్వాసం లేని కుక్క అనకూడదు, విశ్వాసం గలది కుక్క. కుక్క విశ్వాసం గలదే. పెట్టిన వంటి భోజనమును తిని ఏ వ్యక్తి పెట్టాడో ఆ వ్యక్తి దగ్గర తోక ఊపుకుంటూ వచ్చి కూర్చుంటుంది. మనుషులు పెట్టినప్పుడు తింటారు, తిన్న తర్వాత బలి పెట్టేవాళ్ళు బోడి భోజనం అంటాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు ఏం చేశాడంటే ప్రభువును దూరంగా, చెప్పండి, దూరంగా, అరే నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదంటే, అబ్బే నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఎవరైనా 10 మంది కత్తులు పట్టుకొని వచ్చారనుకో, ఏం చేస్తారు చెప్పండి మీరందరూ? ప్రైజ్ ది లార్డ్. కొంచెం హుషారుగా ఉన్నవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు వేసి పరిగెత్తారు. మా లాంటి ముసలోళ్ళు ఏం చేస్తారు? కుర్చీ మీద నుంచి లేవలేక, ప్రైజ్ ది లార్డ్, చుట్టూ చూసినా కంత కనపడదు, గేట్ ఒకటి, ఎటు చూసినా దారి లేదు, కిటికీలు బగలు కొట్టుకొని పోదామా కుదరదు, ఆ దారినే వెళ్ళాలి. కాబట్టి ఒరే బాబు నన్ను చంపొద్దు, నేను నీ పార్టీ రన్ ఆయన అంటాడు వీడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు ప్రభువును దూరంగా వెంబడించాడు. కానీ పేతురే అందరికంటే పైవాడిగా నిలబెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత దూరంగా ఉన్నాడో, ఎంత బొంకాడో, ఎంత అబద్ధం ఆడాడో అంతగా దేవుడు పేతుర్ని హెచ్చించి పరలోకపు తాళపు చెవిలు ఆయన చేతిలో పెట్టాడు. చప్పటి కొట్టి ప్రభువు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యము చక్కగా తెలియచేస్తుంది. అందుకని యేసు ప్రభువారు అంటారు, నా శ్రమల్లోనూ నా శోధనలోనూ మీరందరూ నిలిచిన వారు మీరే. శ్రమలైన, నిందలైన, అవమానాలైనా మనం ఎవరి కొరకు శ్రమ అనుభవిస్తున్నాం? దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు. ఆ రాజ్యములో మనం చేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన పక్షమున ఉన్నాడు. మనము దేవునితో యుగయుగాలు ఉండేదాని కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు, వ్యాధులు, బాధలు వీనన్నిటిని మనము అనుభవించి పరిశుద్ధపరచబడి ప్రభు మహిమలో మనము చేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజమైన భక్తుడు ఎవరు? నువ్వా, మీరా, నేనా? ఎవరు? నిజమైన భక్తులు ఏం చేస్తారంటే విడువక, చెప్పండి, విడువక ప్రేమిస్తారు, విడువక ఆయన సన్నిధిలో నిలబడతారు. అందుకని యాకోబు విడిచిపెట్టలేదు, యోబు విడిచిపెట్టలేదు. రెండో మాటలు మనం చూస్తే మలాకి గ్రంథంలో రాయబడి మాట్లాడి, నిజమైన భర్త విడువక తన భార్యను ప్రేమిస్తాడు. నిజమైన భర్త భార్యను విడిచిపెట్టడు. మూడో మాట, నిజమైన శిష్యుడు గురువును విడిచిపెట్టడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అందుకని యేసయ్య వారిని చూసి, నా శ్రమల్లోనూ నా శోధనలోనూ నిలిచి ఉన్నవాళ్ళు మీరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మన కొరకు శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. మన కొరకు సిలువలో తన ప్రశస్తమైన రక్తమును కార్చి ఆయన సన్నిధిలో మనందరినీ నిలబెట్టాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. గట్టిగా 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 గట్టిగా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా.
గడిచిన ఈ పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా మార్గాల్లో ప్రయాణాల్లో తోడుండి అయ్యా నీకు ఈ దినం నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీ రెక్కల నీడలో భద్రపరిచి ప్రతి విధమైన సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ప్రభువా కట్టబడి నిన్నే ప్రేమించి నీ ఆశీర్వాదాన్ని అనుభవించి నీ సాక్షిగా జీవించడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. నీకు స్తోత్రాలు. సౌకుని కావలసిన కృపను ఆరోగ్యమును మీరు ఇంకను అనుగ్రహించి సంఘ క్షమాప్రీతి కొరకు అయ్యా కావలసిన నూతనమైన ప్రకటనలు వర్తమానములు మీరు అనుగ్రహించి సహాయం చేసి ఇంకనూ నడిపించి మహిమ పొందమని యామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు తండ్రిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సన్నిధి సహాసము కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.